హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ అందరికీ పరిచయమైనటువంటి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. మరోసారి కేతిరెడ్డి తనకంటూ తన శైలి ఏంటో చూపించుకునే ప్రయత్నం చేశారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ కొంతమంది విశ్లేషకులతో మాట్లాడినప్పుడు కానీ, కొంతమంది వ్యూహకర్తల అభిప్రాయాన్ని తెలుసుకున్నప్పుడు కానీ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి అబద్ధం లేదు, ఇది పూర్తిగా ఇలా జరగాల్సిందే అని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారంటే కేతిరెడ్డి ఆలోచించే వ్యాఖ్యలు చేశారా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో మాట్లాడినప్పుడు కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిందే అంటున్నారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. ఇంకా అయితే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఏమన్నారు అసలు ధర్మవరంలో పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మన దగ్గర నుంచి శత్రువునైనా క్షమించచ్చేమో కానీ మన దగ్గర నుంచి పోయిన కొడుకుని మళ్ళీ మనకి మన దగ్గర నుంచి పోయిన కొడుకుని ఉన్నాయి కానీ నాకు బంధువు అవుతాడని పాత్మని పాన్ ద్వారా వీరి ద్వారా చేస్తే నేను కాదు, మేము ఈయన ఇంటికాడ బయటకే దాన్ని కూడా మిమ్మల్ని నమ్మకం ఫస్ట్ అవతలోనైనా మన శత్రువైనా తీసుకోవచ్చు, చేర్చుకోవచ్చు. కానీ మన దగ్గర నుంచి పోయిన కొడుకు చెప్పుకుంటాను, నేను యాడికి మళ్ళీ వస్తా అంటానని వచ్చినాక ఫస్ట్ ముద్ర పడే విధంగా సైజ్ చెప్పు నెంబర్ పడే విధంగా కొడతాం పెట్టాను. మళ్ళీ దాంట్లో ఏం ములాచలేదు, అంతే అవుతాయి. అన్ని తప్పులు రాజకీయాల కోసమే మనం బతకాల్సిన అవసరం లేదు, క్యారెక్టర్ గానే బతకాల. కాబట్టి అలాంటిది ఎవడైనా కానీ మన దగ్గర నుంచి పోయిన వాడికి మళ్ళీ మన తలుపులు తగ్గిపెట్టే అర్హత లేదు. శత్రువునైనా చేర్చుకున్నాం, మళ్ళీ చెప్తున్నాం. ఎందుకంటే వాడు మన విధానం అయితే మొదటి నుంచి మనం మీద ఫైట్ చేస్తున్నాం, దాంట్లో తప్పేం లేదు. కానీ మన దగ్గర ఉండి సంపాదించుకుని నిలబెట్టుకోవడానికో లేకపోతే ఇంకా 10 రూపాయలు సంపాదించుకోవడానికి పోయిన కొడుకులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి క్యారెక్టర్లెస్ ఫెలోర్, ఇలాంటి క్యారెక్టర్లెస్ ఫెలోర్ని అసలు దగ్గరికే రానివ్వదు. నేను చేసి కొన్ని తప్పులు గతంలో, కానీ మళ్ళీ చెప్తున్నాను, అలాంటి వాళ్ళందరినీ కూడా దూరం పెట్టి ఒక క్రమశిక్షణ గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఈ ధర్మవరం నియోజకవర్గాన్ని తీసుకోపోవడానికి మీరందరూ కూడా గతంలో పార్టీకి పనిచేసి, అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ఉండి కీలకమైన పదవులు పొంది బాగా సంపాదించుకొని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు తిరిగి కూటమి ప్రభుత్వంపై వస్తున్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని రానున్న ఎన్నికలకు గేరప్ చేసుకునేందుకు లేదా తమ కెరీర్ని తిరిగి మళ్ళీ వైసీపీలో బిల్డప్ చేసుకునే క్రమంలో భాగంగా అక్కడ ఎక్కడైతే ఏ కూటమి ప్రభుత్వం కోసమైతే వెళ్ళిపోయారో అక్కడ దారులు మూసుకుపోయో లేదా అక్కడ పరిస్థితి ఆశాజనకంగా లేకనో తిరిగి ఇక్కడికి రావాలనుకునే ప్రయత్నాలు చేసే వారిపై కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చాలా కఠినమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. అటువంటి వారిని గుమ్మం మధ్య ఆపేస్తాము, అవసరమైతే చెప్పుతో కొట్టి మరీ వీళ్ళకి వెనక్కి పంపిస్తామంటూ చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలే చేశారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. అయితే ఇప్పుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల చుట్టూ రాజకీయాలు అల్లుకుంటున్నాయి. ఎవరైతే పార్టీలో కొంతమంది రావాలని కోరుకుంటున్నారో, గతంలో పార్టీలో ఉండి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చెప్పిన విధంగా పార్టీలో ఉండి పార్టీలో పదవులు అనుభవించి పార్టీలో సంపాదించుకొని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెళ్ళిపోయి తిరిగి ఎవరైతే రావాలనుకుంటున్నారో లేదా అటువంటి వాళ్ళని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో ప్రస్తుతం పార్టీలో ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళు మాత్రం కేతిరెడ్డి వ్యాఖ్యల్ని విమర్శిస్తున్నారు. పార్టీలో రావాలనుకుంటున్నప్పుడు, పార్టీ కోసం పనిచేయాలనుకున్నప్పుడు ఎందుకు ఆపుతున్నారంటూ రకరకాలుగా విమర్శలు చేస్తున్న పరిస్థితి. కానీ విశ్లేషకుల మాట, రాజకీయ విశ్లేషకులు చెప్పేది మాత్రం ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయం తీసుకుంటేనే, అంటే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఏ నిర్ణయం అయితే ఏ వ్యాఖ్యలు అయితే చేశారో, అంటే పార్టీలో గతంలో ఉండి పదవులు అన్నీ అనుభవించి పార్టీ కష్టకాలంలో వదిలి వెళ్ళిపోయి ఇప్పుడు తిరిగి అక్కడ పరిస్థితి బాగాలేక తిరిగి పార్టీలోకి రావాలనుకునే ప్రయత్నాలు చేసే వారిని అక్కడే గుమ్మం మధ్య ఆపేయాలి, అవసరమైతే మెట్టుతో కొట్టాలని చెప్పి ఏ విధంగా వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు ఖచ్చితంగా కార్యకర్తలకు, ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నేతలకు ఒక మంచి ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుంది. పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుంది, ముఖ్యంగా జెండా మోసి పార్టీ కోసం అహర్నిశలు జెండా మోసి
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు పార్టీ వెన్నంటే నిలిచినటువంటి కార్యకర్తలకు ఒక ఆత్మస్థైర్యాన్ని, ఒక ధైర్యాన్ని ఇస్తుంది కేతిరెడ్డి వ్యాఖ్యలు అనేది చాలామంది చెప్తున్నటువంటి మాట. అందుకే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల చుట్టూ ఇప్పుడు రాజకీయం అల్లుకుంటుంది. విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉన్నారు, కానీ కేతిరెడ్డి వ్యాఖ్యల్ని మాత్రం ఖచ్చితంగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే పార్టీలో ఉన్నారో, ఎవరైతే పార్టీ వెన్నంటి నిలిచారో, ఎవరైతే పార్టీ జెండా మోయడానికి అహర్నిశలు ప్రయత్నిస్తున్నారో అటువంటి వాళ్ళు ఉంటేనే పార్టీకి ఒక భవిష్యత్తు ఉంటుంది, పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉంటుంది, పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చాలా యాక్టివ్గా ఉంటాయి. వాస్తవానికి ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ పెద్ద ఎత్తున ప్రతిరోజు గడప గడపకు తొక్కినటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఏ విధంగా అయితే ఆయన ప్రజల్లో నిత్యం మమేకంగా ఉంటూ ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలను తీర్చే ప్రయత్నం చేస్తూ కనిపించారు. అవి వీడియోలో అందరూ చూసిందే. రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమం ఒక హైలైట్గా నిలిచిన పరిస్థితి. అయితే ఆ తర్వాత 2024 ఎన్నికల్లో ఇప్పటికే చాలా అనుమానాలు ఉన్నాయి, ఏదో సంథింగ్ ఏదో జరిగి ఉంటుంది అనేది. సో ఈ అన్ని కారణాలు కావచ్చు. ఇటీవల పరకాల ప్రభాకర్ వైర్లో రాసినట్టు కథనం మేరకు నిజంగా అటువంటి మిస్చీఫే జరిగి ఉంటే అందుకే బహుశా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓడిపోయి ఉండవచ్చు అనేది ఇప్పుడు ఖచ్చితంగా తెలుస్తుంది. సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండే మనిషి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా పార్టీ వెన్నంటి నిలిచారు. ఇటీవల గత కొద్ది కాలంగా తరచూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ చాలా యాక్టివ్ రోల్ పోషిస్తున్న పరిస్థితి. సో అందుకే ఈ వ్యాఖ్యలు ఆయన చేయడానికి కారణం, ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏ నియోజకవర్గాలైనా నేతలు ఉంటే వాళ్ళు దీనిని ఒక సంకేతంగా తీసుకోవాల్సి ఉంటుంది అనేది ఆయన అభిప్రాయంగా తెలుస్తోంది. మొత్తానికి ఓవరాల్గా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు హల్చల్ సృష్టిస్తున్నాయి. రాజకీయం చుట్టూ అల్లుకుంటోంది ఈ వ్యాఖ్యల చుట్టూ. విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు, కానీ ఖచ్చితంగా కేతిరెడ్డి వ్యాఖ్యలు మాత్రం ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి నేతలకు, పార్టీలోని కార్యకర్తలకు ఒక ఆత్మస్థైర్యాన్ని ఇస్తాయి. ఖచ్చితంగా పార్టీకి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే పార్టీ యొక్క పటిష్టతకు చాలా అవసరం అవుతుందనే భావన సర్వత్రా వ్యక్తమవుతుంది. అందుకే కేతిరెడ్డి వ్యాఖ్యలను విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నా సరే దీన్ని సమర్థించే వాళ్ళ సంఖ్య కూడా రోజురోజుకు పెరుగుతుంది. మొత్తానికి కేతిరెడ్డి వ్యాఖ్యల చుట్టూ ఒక రాజకీయం ఇప్పుడు అల్లుకుంటున్నటువంటి రాజకీయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.